ఈ అక్టోబర్ నెలలో ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంది చూద్దాం. ఇంతకుముందు రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ కర్కాటక రాశికి ద్వితీయంలో రవి ఉన్నాడు. ఈ ద్వితీయంలో రవి ఉండటం చేత బాగానే ఉంది. కానీ ఈ కర్కాటక రాశికి ఇంతకుముందు మార్చి 30 వరకు అస్తమంలో ఉన్నాడు శని. ఈ అస్తమంలో ఉన్నటువంటి శని ప్రాణకంటకుడు. కానీ నవమానికి వచ్చాడు. నవమానికి వచ్చాడని పేరే కానీ ఆ శని వక్రించాడు. ఈ వక్రించినటువంటి శని అతనికి దీర్ఘమైనటువంటి బలం ఉంటుంది ఆయనకి. ఆ దీర్ఘమైన బలం ఎట్లా ఉంటుంది అంటే అటు కుంభరాశిని ఇబ్బంది పెట్టచ్చు, అటు మీనరాశిని ఇబ్బంది పెట్టచ్చు, అటు కర్కాటక రాశిని ఇబ్బంది పెట్టచ్చు. ఈ 3 రకాలైన సమస్యలతోటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి విపరీతమైన ఖర్చులు, అనవసరమైన సమస్యలు, చేసే ఉద్యోగంలో సమస్యలు. మరి నువ్వు ఎంత కష్టపడ్డా నీకంటే తక్కువ వాడిని గౌరవిస్తారు, నిన్ను మాత్రం ఇబ్బంది పెడతారు. నిన్ను ఇబ్బంది పెట్టడమే కాదు, తర్వాత ఇంకోటి ఏం చేస్తారు, వాడిని ప్రమోషన్లు పంపిస్తారు, నిన్ను అట్టగా ఉంచుతారు. కాదండి వాడిని ప్రమోషన్లు పంపించారు, నిన్ను ఇక్కడే ఉంచారు కదా అంటే అంతవరకు ఉంటే పర్వాలా, నిన్ను వాడు చేసి అందరూ చేసే చాకరీని నేను ఎత్తివేస్తారు. ఎంత సక్రమంగా చేసినా నువ్వు ఇబ్బంది పడాలి. ఈ కర్కాటక రాశికి ఇటువంటి సమస్యలు ఎట్లా ఉంటుందంటే గాడిద బరువు అంటారు. బరువు మోయటంలో గాడిదని మించింది లేదు. ఇప్పుడు గుర్రం కానీ, ఏనుగు కానీ, మరి ఎద్దు కానీ వాటన్నిటికంటే గాడిద ఎంత విపరీతమైన బరువైనా మోస్తుంది. ఎట్లా ఉంటుందంటే ఈ కర్కాటక రాశి ఎంతో సున్నితమైన రాశి, ఎంతో సహృదయం గల రాశి, ఎవరితో శత్రుత్వం లేని రాశి, అందరితో మంచిగా ఉండే రాశి. వీళ్ళకి ఈ శని వల్ల సమస్యలు బాగా ఎక్కువైపోయి బాధలు ఎక్కువ అవుతున్నాయి. ఈ బాధల నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాదండి, ఎంత కష్టపడ్డా ఎంత చాకిరీ చేసినా దానివల్ల నీకొచ్చే ప్రయోజనం ఏమాత్రం లేకపోగా విపరీతమైన ఖర్చు. ఈ కర్కాటక రాశికి ఇంత విపరీతమైన ఖర్చు వల్ల ఎందుకు వస్తుంది ఖర్చు? మామూలుగా ఉండే ఖర్చు కంటే అనవసరమైన వ్యాధుల వల్ల ఏదో రకమైన ఖర్చు. ఈ సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ సమస్యల వల్ల ఒకటి పోతే ఒకటి ఇట్లా ఈ కర్కాటక రాశికి బాగా సమస్యలు వస్తున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే రవి బాగున్నాడు కాబట్టి ఏదో నీ చాకిరి నువ్వు చేస్తావు, కానీ చేసిన దానికి సత్ఫలితం లేదు. అయితే ఈ రాశి వాళ్ళకి వివాహం కావాలంటే వివాహం జరగటానికి బాగా మంచి అవకాశం ఉంది. అయితే వివాహం చేసుకోవాలి అంటే మాత్రం ఒకటే ముఖ్యంగా చెబుతున్నా, ప్రతి వ్యక్తికి కూడా 4 అంశాలు, నరుడికి 4 అంశాలు: బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4 ఉన్నాయి. బాల్యంలో ఆటలు పాటలు చదువు, యవ్వనం వచ్చేప్పటికి భార్య, తర్వాత వార్ధక్యం, బాల్యం, కౌమారం, తర్వాత సంతానం, తర్వాత వృద్ధాప్యం. ఏ టైములో కావాల్సింది ఆ టైంలో లేకపోతే ఎవరికైనా ఇబ్బంది. చదువు బాగా సాగకపోతే నీకు ఉద్యోగం రాదుగా. చదివి కూడా ఉద్యోగం రానేటువంటి పరిస్థితి కర్కాటక రాశికి ఇప్పుడు కనపడుతుంది. సరే ఉద్యోగం రాలేదండి, వివాహం కావాలంటే అసలు చదువుండి, డబ్బు ఉండి, ఉద్యోగం ఉండి, బాగా ఆదాయం వస్తుంటే కూడా వివాహం కావడం చాలా కష్టంగా ఉంది. చెప్పాలి అంటే అష్ట కష్టాలు అంటారు, 8 రకాల కష్టాలట. ఈ 8 రకాల కష్టాలు ఎట్లా ఉంటుందంటే ఒక శాస్త్రం చెప్పారు, అసలే కోచ దాన్ని సారాయి పోశారు, నిప్పంటించారు, పిచ్చెక్కింది. ఎందుకంటే చేసే పనిలో విపరీతమైన చాకరీ చేసి మెప్పు లేదు. మెప్పు లేకపోతే మానే వచ్చే ఆదాయం కంటే తక్కువ వస్తుంది. ఇంటికి వస్తేనేమో ఖర్చు విపరీతం అవుతుంది. మరి ఎట్లా ఉంటుంది అంటే ప్రతి మానవుడికి కూడా ఆనందం ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఈ కర్కాటక రాశికి ఇప్పుడు అంత కష్టంగా ఉంది. ఈ కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ చదువుకునే పిల్లలకి ఇబ్బంది, ఉద్యోగం చేసేవాళ్ళకి ఇబ్బంది, వివాహం చేసుకున్న తర్వాత కూడా సమస్యే. ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం, తర్వాత
అట్లా లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవటం. మరి ఎందుకంటే మృతియును జీవనంబు ఇవి మేదిని లోపల జీవకోటికి సతతము సంభవించు సహజం ఇది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా చావటం బతకటం, మధ్యలో కష్టాలు పడటం, ఇది ప్రతి వ్యక్తికి ఉంది. కానీ ఇది ఎందుకు వస్తుందంటే పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం చేసుకున్న పాపాల వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా బాగా డబ్బు వచ్చి అన్ని విధాల గొప్ప పేరు వచ్చి అందరిలో గొప్పవాళ్ళగా అనిపించుకున్నప్పుడు ఎంత ఆనందపడతామో, కష్టం వచ్చినప్పుడు అంత బాధపడకుండా నిలబడాలి. కష్టం వచ్చినప్పుడు ఎవడైతే ఖచ్చితంగా నిలబడగలుగుతాడో వాడు అందరికీ మార్గదర్శకుడు అవుతాడు, అందరికీ మంచి చెప్పగలిగిన వాడు అవుతాడు. కష్ట సుఖములు కావడి కుండలన్నారు. ఒకప్పుడు కావడి భుజాన పెట్టుకుంటే 4 బిందెలు తీసుకొచ్చారు కావడితో. అది బ్యాలెన్స్. కష్టము సుఖము బ్యాలెన్స్ చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఈ అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి, మరి సెప్టెంబర్లో మరి అక్టోబర్ నెలలో కూడా పూర్తిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. స్వస్తి.